Praise God. Shalom to everyone. Shabbat Shalom. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామా? దేవుని వాక్యం గురించి ధ్యానించుకుందాము. కొద్దిసేపు రిలాక్స్గా మన దేవుడైన యెహోవాను గురించి మాట్లాడుకుందాం. ఆదియందు ఎలోహిం ఆకాశములను భూమిని సృజించెను అని క్రిందటి వీడియోలో మనము చెప్పుకున్నాము. ఎలోహిం అంటే ప్లూరల్ అర్థం కూడా వస్తుంది. ఏల్ అంటే దేవుడు, ఎలోహిం అంటే దేవతలు అని వస్తుంది. అంటే ఏంటి? ఆదియందు దేవతలు ఆకాశంలోను భూమిని సృజించారా అని అర్థం వస్తుందా? అలా కాదు. హెబ్రీ భాషలో ఎలోహిం అన్నప్పుడు, దేవుడు అన్నప్పుడు సమస్త శక్తులకు మూలకారకుడు అని అర్థం వస్తుంది. సమస్త శక్తులకు మూలకారకుడైన వాడు అని అర్థం వస్తుంది. అంటే ఏ శక్తి అయినా సరే వితౌట్ ఎలోహిం నథింగ్ ఎగ్జిస్ట్స్. ఏ శక్తికి కూడా తనంతకు తానే ఉనికి కలిగి ఉండదు. అది దాని అర్థం. సమస్త శక్తులకు మూలకారకుడైన వాడు ఆకాశములను భూమిని సృజించెను అని. ఆకాశము అన్నప్పుడు అది ప్లూరలే, భూమి అన్నప్పుడు అది సింగులరే. ఐ థింక్ యు గాట్ ఇట్. ఓకే, మరి దేవుడు తన వాక్యము ద్వారా సమస్త సృష్టిని సృష్టించాడు. ఆయన వాక్యమే మనకు వెలుగు. ఆయన వాక్యపు వెలుగులోనే మనకు సమస్తమైనటువంటి ఒక డెలివరెన్స్, ఒక విడుదల దొరుకుతుంది అన్నమాట. ఆయన వాక్యం ఎలాంటిదంటే, 2 వాక్యాలు చదువుతాను బైబిల్. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదువుతాను. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. చూసుకోండి. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవరికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. అంటే దేవుని వాక్యమునకు కనబడని సృష్టము లేదు. అంటే దేవుని వాక్యం అంత పవర్ఫుల్, అంత వెలుగు. మొట్టమొదటిగా మీరు చూసినప్పుడు ఆది కాండములో వెలుగు కలుగునుగాక అని మొదటి దినమున దేవుడు పలికాడు అనేది మీకు అందరికీ తెలుసు. ఆ వెలుగు దేవుని వాక్యం పలికాడు కాబట్టి, ఆయన పలికాడు. పలుకుట వలన అక్కడ వెలుగు కలిగి ఉందన్నమాట. వెలుగు కలుగునుగాక అని పలికినప్పుడు అక్కడ వెలుగు కలిగెను. ఆ వెలుగు మంచిదైనట్టు చూసి తర్వాత యెషయా గ్రంథంలో ఇలా వ్రాయబడింది. ఎలాగంటే 55వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నా, వినండి. 55:10 యెషయా గ్రంథం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక, భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును.
అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చు. నేను పంపిన కార్యము సఫలము చేయును అని రాయబడింది. అంటే ఏంటి? దేవుడు మాట్లాడితే డెఫినెట్గా ఆయన ఎందుకైతే అది మాట్లాడాడో అది ఆ పని చేసుకొని ముగించుకొని ఈయన పంపినటువంటి ఆ వాక్యం యొక్క ఆ యొక్క పర్పస్, ఆ యొక్క ఉద్దేశం నెరవేర్చి ఫలించి మళ్ళీ ఆయన యొద్దకు తిరిగి వస్తుంది. అంటే నిష్ఫలముగా అది ఆయన యొద్దకు మరలదు. పని పూర్తి చేసుకొని మళ్ళీ ఆయన యొద్దకు వచ్చి చేరుతుంది. అంటే ఏంటంటే దేవుడిని, దేవుని వాక్యమును వేరు చేయలేదు. దేవుడు ఒక మాట మాట్లాడినప్పుడు ఆ మాట దేవునితో కాన్స్టెంట్గా కనెక్ట్ అయి ఉంటుంది, డిస్కనెక్ట్ అవ్వదు. మాట్లాడినప్పటికీ కూడా దేవుని మాట దేవునితో కనెక్ట్ అయి ఉంటుంది. దేవుడి వాక్యాన్ని పంపించినప్పుడు కూడా దేవునితో అది కనెక్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే దేవుని వాక్యాన్ని వేరు చేయలేము. అది ఆయన మాటకున్నటువంటి పవర్, ఆయనకున్నటువంటి పవర్ అన్నమాట. ఆ వాక్యం తాను పంపిన ఆ పనిని పూర్తి చేసుకొని ఫలింపజేసి వర్ధిల్లజేసి పూర్తి చేసుకొని మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకు మనం మాట్లాడితే, మన మాట ఏదైనా పొరపాటును మాట్లాడితే ఆ మాటను మనం వెనక్కు తీసుకోలేము, అది మనల్ని వదిలేసి వెళ్ళిపోతుంది. మానవుని మాట అలా ఉంటుంది, మానవుడు చేసే పొరపాట్లు అలా ఉంటాయి అన్నమాట. ఏదో నోరు జారింది మాట్లాడేశానండి అంటారు, కానీ దేవుని మాట అలా కాదు. దేవుడు ఒకటి మాట్లాడితే అది చట్టం అవుతుంది. దేవుడు మాట్లాడితే ఇంకా దాన్ని మార్చడు. అందుకే దేవుడు ఏదైనా మాట్లాడేటప్పుడు కొద్దిగా నిదానంగానే మాట్లాడతాడు. ఆయన మాట చాలా నిదానంగానే ఉంటుంది, కానీ మాట్లాడితే మాత్రం అది ఖచ్చితంగా అది ఆ పని నెరవేరుస్తుంది వాక్యం. కాబట్టి అందుకే దేవుని వాక్యాన్నే దేవుని కుమారుడు అని మనం పిలుచుకుంటున్నాం. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని ఉంటుంది. అన్నప్పుడు ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అన్నప్పుడు హీ ఈజ్ నాట్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ గాడ్. He is full of God's purpose. God's Son was here on this earth with full of Father's purpose. ఆయన ఆత్మ అన్నప్పుడు, ఆత్మ అంటే ఎవరైనా చెప్పగలరా? ఆత్మకు ఒక నిర్వచనం ఎవరైనా చెప్పగలరా? కానీ ఒకటి అర్థం చేసుకోవచ్చు, దేవుని ఆత్మ అన్నప్పుడు దేవుని యొక్క పర్పస్, దేవుని యొక్క ఉద్దేశములు, దేవుని యొక్క డిజైర్, కోరిక అని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి యేసుక్రీస్తు వారు దేవుని యొక్క చిత్తానుసారముగా, అంటే ఆయన ఇష్ట ప్రకారం ఆయన కోరిక నెరవేర్చటకై భూమి మీదకి వచ్చాడు. ఆ కోరిక ఏమిటంటే మనల్ని అందరినీ ఆయన రక్షించాలి. అది తండ్రి యొక్క కోరిక. ఆయన మన కొరకు పరిహారముగా చెట్టు మీద వేలాడవలెను. ఆయన తన ప్రశస్తమైన, ఏమాత్రము కల్మషము లేని నిష్కళంకమైన దేవుని గొర్రెపిల్ల అని ఆయన పేరు. ఆ రక్తాన్ని మన కొరకు చిందించాలి,
మన పాపముల కొరకు పరిహారం చేయాలి. అందుకై ఆయన దేవుని యొక్క కోరికను తీసుకొని భూమి మీదకి వచ్చాడన్నమాట. వచ్చి ఆ కార్యాన్ని నెరవేర్చి మళ్ళీ 3వ దినమున పునరుత్థానుడై తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున కూర్చుంటాడు అని ఉంటాడు. అంటే ఏంటి? దేవుని వాక్యమే శరీరధారి అయి భూమి మీదకి వచ్చి ఆ పని పూర్తి చేసి మళ్ళీ దేవుని యొద్దకి మరణం. ఆయనే యేసుక్రీస్తు. యెషువా అని ఒరిజినల్ టెక్స్ట్లో యెషువా అంటే రక్షకుడు, తన ప్రజలను పాపము నుంచి రక్షించువాడు అని అర్థం అన్నమాట. ఐ హోప్ యూ గాట్ ఇట్. ఈ విషయాలు ఇందులో చాలా పాయింట్స్ ఉన్నాయి. ఆదియందు సర్వశక్తులకు మూలకారకుడైన దేవుడు ఆకాశములను భూమిని సృజించను. అదొక పాయింట్. దేవుని వాక్యము ఎటువంటిదంటే ఆయన వాక్యపు వెలుగులో కనబడని సృష్టి అంటూ ఏది లేదు. దేవుని వాక్యం ఇంకోటి ఏంటంటే మన యొక్క హృదయములను చూసుకొని పోయి కీళ్లను మూలుగను విభజించున్నంత మట్టుకు దూర్చు. మన హృదయము యొక్క ఆలోచనలను అది పరిశోధించుచున్నది అని కూడా మనము ఇక్కడ ఈ పాయింట్ చదువు. కాబట్టి అటువంటి దేవుని వాక్యం మన నోటిలో ఉంటే మనము ఆ వాక్యాన్ని ఎల్లప్పుడూ మననం చేసుకుంటూ ఉంటే, అంటే రిసైట్ చేసుకుంటూ ఉంటే మన మైండ్ దేవుని వాక్యంతో ఆవరించబడి ఉంటుంది. ఆయన వాక్యంలో ఉన్నటువంటి ఆ పర్పస్, ఆయన ఆత్మ మనలను టేక్ ఓవర్ చేస్తుంది. కాబట్టి దేవుని వాక్యం మీరు వినేటప్పుడు చెవులు అప్పగించి అటెంటివ్గా, కళ్ళు అప్పగించి, మీ యొక్క మనస్సును అప్పగించి మీరు వింటే ఆ దేవుని వాక్యం, మన దేవుని వాక్యం మనల్ని పొసెస్ చేసుకుంటాం, మనల్ని సొంతం చేసుకుంటాం. Hope you understood. God bless you all.